అందరికీ జై శ్రీరామ్. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎట్లా మన శరీరంలోకి వస్తుందంటే, కొందరు ఆవు దూడల్ని 5 నెలల ఆవు దూడల్ని వాటికి ఇంజెక్షన్ చేసి 6 నెలలకు ఎదకొచ్చేట్టుగా చేసి వాటి వలన పాలు తీస్తారు. మామూలుగా 2 సంవత్సరాలకు 2.5 సంవత్సరానికి పాలు ఇవ్వాల్సిన దూడ 1 సంవత్సరం లోపల సంవత్సరానికే లేదా సంవత్సరం 2-3 నెలలకే పాలు ఇచ్చే తల్లిగా తయారైపోతుంది. అవి హార్మోన్ తొందరగా ఎదుగుదల అన్నమాట. 100 ఏళ్ళు బతకాల్సిన 20 ఏళ్ళు బతకాల్సిన ఆవు కనీసం 20-22 సంవత్సరాలు దాని లైఫ్ టైం. 5 సంవత్సరాలకు 5-6 ఈతలకే అయిపోతుంది స్మాష్. అంటే తొందరగా పెద్ద పాప అవుతుంది, తొందరగా బిడ్డను కంటుంది, తొందరగా చచ్చిపోతుంది. ఇది ప్రభావం ఈస్ట్రోజన్. ఇది మగపిల్లలు ఎక్కువైతే వాళ్ళ ఆడపిల్లల లక్షణాలు వచ్చాయి. ఇది పాల ఉత్పత్తుల్లో దూడలకు వేసి అలా చేస్తారు. కొన్ని గొర్రెలకు మేకలకు చిన్నపిల్లలు కనుక తొందరగా గ్రోత్ రావడానికి అలాగ చేస్తారు. మేకలకు గొర్రెలు చిన్నపిల్లలకు సూదులేసి. ఈ కోళ్ళకు కూడా ఈ ఇంజెక్షన్ ఇచ్చి తొందరగా గ్రోత్ వచ్చేటట్టుగా చేస్తారు. దీని వలన ఈస్ట్రోజన్ ఎక్కువ ఇస్తారు ప్రతి జీవికి. ఈస్ట్రోజన్ ఎందుకంటే ఆడపిల్లలనే కొంచెం తొందరగా మెచ్యూరేటెడ్ చేయాలి. ఆవులలో కానీ గొర్రెలలో కానీ, గొర్రెలకైతే చిన్న పిల్లలకే ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇచ్చి తొందరగా ఎదకొచ్చి తొందరగా పిల్లల్ని ఇచ్చేటట్టుగా తయారు చేస్తారు. కొన్ని పొట్టేళ్ళకు కూడా వేస్తారు. పొట్టేళ్ళకి వేసేది మగపిల్లలకి వేసేది టెస్టోస్టెరాన్. మగపిల్లలకంటే ఆవులలో వేరు నాకు తెలిసి. పొట్టేళ్ళ పిల్లలకు కానీ మేక పిల్లలకు కానీ, పొట్టేళ్ళ పిల్లలు మేక పిల్లలు తొందరగా గ్రోత్ రావడానికి ఈ టెస్టోస్టెరాన్ వేస్తారు. ఈ ఎక్కువ ఈస్ట్రోజనే ఇది వాడడం వలన ఇప్పుడు ఒక ఆవు పాలు ఆడపిల్లలే తాగరు కదా, మగపిల్లలు తాగుతారు కదా. మగపిల్లలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పురుష లక్షణాలు తగ్గిపోతాయి. ఈ గొర్రెల పిల్లలకు పొట్టేళ్ళ పిల్లలకు కూడా ఎక్కువ ఆడవాటికి వేస్తారు. అది తినడం వలన వాళ్ళకు మగపిల్లల్లో ఆడవాళ్ళ లక్షణాలు కనపడతాయి. అదే ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ మగవాటికి వేస్తారు, అవి తొందరగా వృద్ధి రావడానికి. అది వేసిన ఆ ఇంజక్షన్ ఎక్కువైన మాంసము కానీ ఆడపిల్లలు తింటే వాళ్ళకి మగవాళ్ళ లక్షణాలు వచ్చేస్తాయి. జై శ్రీరామ్. అందరికీ సబ్స్క్రైబ్ చేయండి బా.